మీకు తెలుసా, మనం నిత్యం కొలిచే గ్రామ దేవతల పేర్ల వెనుక దాగి ఉన్న లోతైన అర్థాలు ఏంటో? ప్రతి పేరు వెనుక ఒక చరిత్ర, పరమార్థం దాగి ఉంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలేరమ్మ గ్రామ పొలిమేరల్లో అంటే సరిహద్దుల్లో నిలిచి ఊరిని కాపాడే తల్లి. అందుకే ఈమెను పోలేరమ్మ లేదా పొలిమేరమ్మ అని పిలుస్తాం. పోచమ్మ ప్రజలను పోషించే తల్లి. మన జీవనాధారమైన ఆహారాన్ని మనకు అందిస్తూ శ్రేయస్సునిచ్చే తల్లి. అందుకే ఆమెను పోచమ్మ అంటాం. ముత్యాలమ్మ ముత్యాల పోగులు వంటి అంటువ్యాధుల నుంచి ప్రజలను రక్షించే దేవత. అందుకే ఆమెను ముత్యాలమ్మ అని కొలుస్తాం. తలుపులమ్మ ప్రజల తలుపులు అనగా కోరికలను తెలుసుకుని వాటిని నెరవేర్చే దైవం. అందుకే ఆమెను తలుపులమ్మ అని పిలుస్తాం. కట్టమైసమ్మ మన జీవిత కాలాన్ని అనగా కట్టని కాపాడి ఆయుష్ని పెంచే తల్లి. అందుకే ఆమెను కట్టమైసమ్మ అని పిలుస్తాం. అంకమ్మ పరమశివుడు మెడపై ఉన్న మచ్చ అనగా అంకం నుంచి ఉద్భవించిన తల్లి. అందుకే ఆమెను అంకమ్మ అని పిలుస్తాం. పేరెంటాలమ్మ ప్రతి ఇంటి ఆడపడుచు. ఏ శుభకార్యమైన ఆడబిడ్డ మొదటి పేరెంటం. కష్టాలని పంచుకుంటూ శ్రేయస్సును కోరుకునే వ్యక్తి. పేరెంటాలమ్మ ప్రతి ఇంటి కష్టాలను తొలగించి శ్రేయస్సును కలిగించే తల్లి. అందుకే ఆమెను పేరెంటాలమ్మ అంటాం. గంగమ్మ ఊరంతా తిరుగుతూ మన కష్టాలను తీసుకుని సముద్రంలో నీలం చేసే తల్లి. అందుకే ఆమెను గంగమ్మ అని పిలుస్తాం. పెద్దమ్మ గ్రామ దేవతలందరిలోనూ ముఖ్యమైన పెద్ద దేవత. అందుకే ఆమెను పెద్దమ్మ అని పిలుస్తాం. మన గ్రామ దేవతలు కేవలం విగ్రహాలు మాత్రమే కాదు, మన సంస్కృతి, నమ్మకాలకు ప్రతీకాలు. గ్రామాలను, ప్రజలను కాపాడి ఎల్లప్పుడూ కంటికి రెప్పలా చూసుకునే శక్తి స్వరూపాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ ఊరి గ్రామదేవత పేరేంటో కమెంట్ చేయండి.